వెల్కమ్ టు K6. నేను రవీనా. తెలంగాణలో కనుమరుగైన బతుకమ్మ పండగను యావత్ ప్రపంచానికి తెలియజేసి వెలుగులోకి తీసుకువచ్చిన వారు మన ఎంపీ కవిత గారు. ఇంతకుముందు బ్రతుకమ్మ అనేది ఎక్కువ మందికి తెలిసేది కాదు. అలాంటి అలాంటి బ్రతుకమ్మను విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చేశారు. బతుకమ్మ అనేది కేవలం మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్ ఇలా అన్ని దేశాల్లో ప్రసిద్ధి చేశారు. బతుకమ్మను విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన ఘనత కేవలం కవితక్క గారికే దక్కుతుంది. ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో మనకి తెలంగాణ రాకముందు చూసుకున్నట్టయితే బతుకమ్మ అనేది చాలా రేర్గా చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఒక అఫీషియల్ ఫెస్టివల్ అయిపోయింది. ప్రభుత్వం కూడా బతుకమ్మని ఒక సింబాలిక్, తెలంగాణకి ఒక సింబాలిక్ పండగలాగా అయిపోయింది బతుకమ్మ. సో ఈ సంవత్సరం మన జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ పండగని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అని తెలుసుకుందాం. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ గారు. సో వారిని అడిగి బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. సార్ చెప్పండి, మీరు ఈసారి జిల్లాలో బతుకమ్మ ఫెస్టివల్, ఇప్పుడు త్వరలో దసరా రాబోతుంది, అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బతుకమ్మ ఈరోజు బతుకమ్మను బ్రతికించినటువంటి ఘనత మన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి దక్కుతుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు మళ్ళీ బతుకమ్మకి ఒక పునరుజ్జీవం కలిగింపజేసినటువంటి ఒక మహా వీరవనిత మన రుద్రమాదేవి, మన కవితక్క గారు. ఎందుకంటే కవితక్క గారు తెలంగాణ జాగృతిని 2006లో స్థాపించి, ముఖ్యంగా తెలంగాణ జాగృతి బతుకమ్మని ఏ విధంగా విశ్వవ్యాప్తం చేయాలి, కనుమరుగైపోతున్నటువంటి బతుకమ్మని మళ్ళీ ఏ విధంగా బ్రతికించాలి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ముందుండాలి, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని తెలంగాణ జాగృతి కాపాడాలి, తెలంగాణ జాగృతి తెలంగాణలో ఉన్నటువంటి పండుగలన్నిటినీ, బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, మరే పండుగ అయినా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకునే విధంగా తెలంగాణ జాగృతి ముందుకు వెళ్తుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఈ యొక్క బతుకమ్మ సంబురాలని 2014లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మని అధికారికంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక గొప్ప ఫెస్టివల్గా, తెలంగాణకి అతి ప్రధానమైనటువంటి పండగ ఏమయ్యా అంటే బతుకమ్మ. అటువంటి బతుకమ్మని ఈరోజు కేవలం ట్యాంక్ బండ్ పైనే కాదండి, తెలంగాణ ప్రతి గ్రామాన, ప్రతి పట్టణంలో, మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈరోజు బతుకమ్మని మహిళలు పెద్ద ఎత్తున ఆడుతున్నారు. అంటే ఆ బతుకమ్మని మళ్ళీ బ్రతికించినటువంటి ఒక మన ఆడపడుచు మన కవితక్క గారికే దక్కుతుంది. తెలంగాణ జాగృతి సేవా కార్యక్రమాలు, తెలంగాణ జాగృతి కవితక్క గారు 2006లో స్థాపించినప్పటి నుండి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ, అదే క్రమంలో తెలంగాణ జాగృతి సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా పేద విద్యార్థులకు కానివచ్చు, పేదరికంతో బాధపడేటువంటి వారికి కావచ్చు, ఇటు విద్యా వైద్య రంగాల్లో కూడా చాలామంది కవితక్క గారు నిజామాబాదు ఎంపీ అయిన తర్వాత కాకముందు కూడా చాలా పేదవారికి ఒక సహాయం చేయాలి ఆర్థికంగా. ఇప్పుడు మన నిజామాబాద్లో తీసుకోండి, చాలామంది క్రీడాకారులకి కవితక్క గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడేటువంటి ఒక మైనార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుంటే ఆక్సిజన్ కిట్ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి
వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా 10 జిల్లాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు, ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధులుగా పనిచేస్తూ ఎవరికి ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముందుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి మన రాష్ట్రంలో అప్పుల బాధతో చనిపోయినటువంటి రైతు కుటుంబాలని ఆదుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో కవితక్క గారు మేము గత సంవత్సరం డిసెంబర్ నుంచే స్టార్ట్ చేశాము. వారికి ఏదో విధంగా ఒక చేయూతనివ్వాలి, వారు ఆర్థికంగా బలహీనపడిపోయారు కాబట్టి వాళ్ళకి తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది అనేటువంటి గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో 369 రైతు కుటుంబాలకి నెలకి 2,500 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటుగా వారి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ జాగృతి మన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు ఆదుకుంటున్నారు. అంటే అంతేకాకుండా మేము ఆ రైతు కుటుంబాలకి ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళ పిల్లలు ఎక్కడైనా చదువుకుంటే ఆ పాఠశాలలకు వెళ్ళి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇటు ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళకు ఫీజు కన్సెషన్తో పాటు అవసరమైతే టోటల్గా వారికి ఉచిత విద్యను అందించాలి, వారు చదువుకునేంత వరకు అని వాళ్ళకు కూడా ఈ విధంగా సహాయం చేయడం జరుగుతుంది. బతుకమ్మ అనేది చాలా రేర్గా చేసుకునేవాళ్ళు సార్, అంటే ఓన్లీ మన జిల్లా మట్టుకే తెలిసేది. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకా విదేశాల్లో కూడా జరపబడుతుంది. సో ఆ స్టేజ్ వరకు రీచ్ కావడానికి మీరు ఎలా ఎఫర్ట్స్ చేశారు? మనము బతుకమ్మ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో మనం మన నిజామాబాద్ జిల్లాలో తీసుకున్నట్టయితే కలెక్టర్ గ్రౌండ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మను నిర్వహిస్తే కొన్ని వేల మంది మహిళలు తండోపతండాలుగా ఆ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ జాగృతి కేవలం నిజామాబాద్ జిల్లాలోనే కాదు, కవితక్క గారు 2006 నుంచి కూడా బతుకమ్మ సంబరాలని ప్రతి జిల్లాలో అంటే 9 రోజుల పాటు 10 జిల్లాల్లో 9 రోజుల పాటు రోజుకు ఆ జిల్లాలో ఏదో ఒక ప్రదేశం ఎంచుకొని అక్కడ కవితక్క గారు వెళ్ళి బతుకమ్మ అందరితో మమేకమై ఆడడం, అట్లా కొన్ని వేల మంది కవితక్క గారితో బతుకమ్మ, ఎందుకంటే కవితక్క గారు మళ్ళీ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారు, మళ్ళీ ఒక బతుకమ్మకి ఒక రూపు రేఖలు తీసుకొచ్చారు, మళ్ళీ బతుకమ్మను బతికించారు. కనుమరుగైపోతున్నటువంటి బతుకమ్మ మళ్ళీ కవితక్క ద్వారా ఈరోజు మనం ఆడుతున్నామని మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి కవితక్క గారితోని బతుకమ్మలు ఆడుతున్నారు. నేను ఇప్పుడు మనం 2014లో మన నిజామాబాద్ జిల్లాలో మన కవితక్క గారు సెప్టెంబర్ 29 2014 కలెక్టర్ గ్రౌండ్లో కవితక్క గారు రావడం, అంటే కవితక్క గారు ఒకరోజు వస్తారు, మిగతా 8 రోజులు మేము జిల్లాలో నలుమూలల ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జాగృతి ఆధ్వర్యంలో ఎక్కడొక చోట బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూనే ఉంటాం. గత సంవత్సరం కామారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరిగింది. బతుకమ్మ ఆడడానికి మనకి ఏం లాభాలు ఉంటాయి సార్? ఎనీ సైంటిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? బతుకమ్మ అనేటువంటిది ఈ నవరాత్రుల్లో గౌరమ్మ అంటే స్త్రీలు తమ భార్య పిల్లలతో పాటు భర్త పిల్లలు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి అని మన తల్లి గౌరమ్మను అమ్మవారిని గౌరమ్మగా చేసుకొని పసుపును గౌరమ్మగా చేసుకొని ఆ గౌరమ్మకి ఒక రూపం కల్పించి ఆ బతుకమ్మ అంటే గౌరమ్మ, ఆ గౌరమ్మ ప్రతిమను పెట్టుకొని గౌరమ్మను పూజించి మొదటి రోజు గౌరమ్మను పూజించిన తర్వాత అమావాస్య రోజు బతుకమ్మలు ప్రారంభమవుతాయి. ఎంగిలి బతుకమ్మ అంటారు ఫస్ట్ రోజు. అలా మొదలుకొని 9 రోజుల పాటు ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన 9 కాన్స్టిట్యున్సీల లోపల ఈ బతుకమ్మ సంబరాలని మనం నిర్వహిస్తున్నాం. అయితే కవితక్క గారు ప్రతిసారి బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు, ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి మన దేశంలోనే కాకుండా అవతల దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఏమంటున్నారంటే అడిగారు, అక్క మీరు
తెలంగాణలోనే కాకుండా మా దగ్గరికి వచ్చి దయచేసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వామ్యాన్ని పొందాలి, ఇక్కడ బతుకమ్మ ఆడాలి అక్క అని వాళ్ళు అడగడము, కవితక్క గారు అడగగానే తప్పకుండా నేను వస్తానని చెప్పడం. ఈసారి కవితక్క గారు ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈసారి మన దేశంలో ప్రతిసారి అంటే అవతలికి మన దేశానికి అవతలు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బతుకమ్మ సంబరాల్లో భాగస్వామ్యాన్ని పొందుతున్నారు కాబట్టి అక్కడ కూడా చక్కగా బతుకమ్మలు ఆడుతున్నారు. కేవలం ఆస్ట్రేలియా కాదండి, గత సంవత్సరం అమెరికాలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇలా అనేక దేశంలో, మన దేశంలో తీసుకున్నట్టయితే ముంబై నగరంలో కావచ్చు, సూరత్లో కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ఈరోజు బతుకమ్మ ఆడడం జరుగుతుంది. అంటే మళ్ళీ ఆ బతుకమ్మకి ఒక గొప్పనైనటువంటి బతుకమ్మని మళ్ళీ బ్రతికించినటువంటి ఘనత మన కవితక్క గారికి దక్కుతుంది. అండ్ బ్రతుకమ్మ అనేది పూలతోనే చేయబడుతుంది, కేవలం పూలు. ఎందుకంటే సెప్టెంబర్ అంటే వర్షాకాలం ముగించి వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం డిసీజెస్ రాకుండా అలాంటి వాటి కోసం ఆ పూల చుట్టూ ఆడడం అనేది జరుగుతుంది అంటారు. సో తంగేడు పువ్వులమ్మ ఇప్పుడు ఒకప్పుడు తంగేడు పువ్వులు, ఈ పూల బంతి పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చి గౌరమ్మను పెట్టి బతుకమ్మ పేరించేవారు. అంటే బతుకమ్మను ఆ పూలతో పేరించినట్టయితే ఆ తంగేడు పువ్వులు ఏంటంటే మనకు అన్ని విధాలుగా ఆరోగ్యానికి, అటు నిమజ్జనం చేసిన తర్వాత కూడా వాటర్ శుద్ధి అవుతుంది, చెరువులో ఉన్నటువంటి నీరు కూడా శుద్ధి అవుతుంది అన్నమాట. అలా శుద్ధి అవ్వడం చేత ఆ నీటిని మనం స్వీకరించినా కూడా అంటే ఫిల్టర్ అయిపోతాయి. కాబట్టి ఆ యొక్క ఏవైతే తంగేడు పువ్వులు కావచ్చు, బంతి పువ్వులు కావచ్చు, ఇంకా నానా రకాలు ఏవైతే పూలు ఉన్నాయో ఆ పువ్వులతోని బతుకమ్మలు తయారు చేసేటువంటి వారు ఈరోజు. అంటే ఇప్పుడు కూడా అదేవిధంగా అంటే కొన్ని కారణాల చేత, వర్షాభావం లేని కారణం చేత కూడా కొన్ని చోట్ల ఈ పువ్వు దొరకపోవడం అనేది జరుగుతుంది. కానీ మనం ఆ పువ్వులు ఎక్కడ దొరుకుతాయో అక్కడ నుంచి తీసుకొచ్చి మనం ఈ సంవత్సరము మన 9 నియోజకవర్గాల్లో ప్రతిరోజు కూడా ఆ పూలతోని బతుకమ్మల్ని పేరించి, తప్పకుండా మేము కూడా బతుకమ్మల్ని పేరించిన తర్వాత మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో బతుకమ్మ సంబరాలు చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఓన్లీ పేపర్ బతుకమ్మలు యూజ్ చేస్తున్నారు సార్. సో అలా యూజ్ చేయొద్దు అని సజెషన్స్ ఇవ్వండి. వాస్తవంగా ఇప్పుడు మట్టి వినాయకులని, పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి వినాయకుడిని మనం ప్రతిష్ఠించాలి. ఇప్పుడు ఈ అంత కలర్స్ వచ్చేసి వాటి ద్వారా ఆరోగ్యం చెడిపోతుంది. వాస్తవంగా మీరు అన్నది కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మనకి ఏ విధంగానైతే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామో, దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మామూలుగా ఈ పేపర్స్తో తయారు చేసేటువంటి బతుకమ్మల్ని కాకుండా ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పూలతోని, తంగేడు పువ్వులు, బంతి పూలు కావచ్చు, ఇంకేవైనా పువ్వులు, కొన్ని పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతోని మీరు బతుకమ్మను పేర్చండి. అలానే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలి. దయచేసి పేపర్తో కాకుండా మనకు ప్రాక్టికల్గా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి పూలతోనే బతుకమ్మలు పేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. అవును. సో ఈ సంవత్సరం బతుకమ్మ పండుగలు ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? అమ్మా, మేము ఇప్పుడు ఈ సంవత్సరం మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 జిల్లాల్లో గ్రామాన బతుకమ్మ సంబరాలు అంబురాన్నంటే రీతిలో మేము చేయడం జరుగుతుంది. అందులో మన జిల్లా తీసుకున్నట్టయితే మన జిల్లాలో 9 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో ప్రతిరోజు 9x9 అంటే 81 అంటే 81 ప్రదేశాల్లో బతుకమ్మ సంబరాలు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ మన నిజామాబాద్ రూరల్ తీసుకున్నట్టయితే ఆ నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి 5 మండలాలు, డిచ్పల్లి కావచ్చు, నిజామాబాద్ మండలం కావచ్చు, జక్రాన్పల్లి కావచ్చు, దర్పల్లి కావచ్చు, సిరికొండ కావచ్చు, ఇట్లా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో తరువాత మళ్ళీ ఇంకా బిగ్గెస్ట్ విలేజెస్లో తప్పకుండా అంటే ప్రతిరోజు కూడా 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాం. దీనికి మేము ఏం చేస్తున్నామంటే బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నాం, పెద్ద ఎత్తున నిర్వహించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో దీనికి ఒక కమిటీని వేయడం జరుగుతుంది, నియోజకవర్గ కమిటీ. ఆ కమిటీలో నియోజకవర్గ కన్వీనర్ ఉంటారు జాగృతి, వారితో పాటు యువజన విభాగం,
అనుబంధ విభాగాలు ఉంటాయి. యువజన విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, సాహిత్య విభాగం కావచ్చు, రైతు విభాగం కావచ్చు, వీళ్ళందరూ మెంబర్స్గా ఉండి ఆ బతుకమ్మ సంబరాల్ని దిగ్విజయం చేయాలి. మేము ఏం చెప్తున్నామంటే మా కార్యకర్తలకి, మీరందరూ ప్రతిరోజు ఎక్కడైతే బతుకమ్మను మనం ఆడిపిస్తున్నామో ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తల్లి దగ్గరికి వెళ్ళండి, బొట్టు పెట్టి వారికి ఆహ్వానించండి. అమ్మా, ఈరోజు బతుకమ్మ సంబరాలు మన గ్రామంలో జరుగుతున్నాయి, జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, తప్పకుండా మీరు ఈ బతుకమ్మ సంబరాల్లో మీరు పాల్గొనండి అని మన తల్లులందరినీ కూడా అలా మా కార్యకర్తలు వారి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి సాంప్రదాయ పద్ధతులు. తప్పకుండా ఇంకొకటి ఏంటంటే, మేము ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులకు కూడా కొన్ని ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చీరలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటు పట్టణంలో కానివ్వచ్చు, అటు గ్రామాల్లో కానివ్వచ్చు. మీకు ఇంకొకటి నేను మీ అందరికీ మీకు విజ్ఞప్తి ఏమంటే, అమ్మ, మా తల్లులందరూ కూడా, మా ఆడపడుచులందరూ, మీ అందరికీ కూడా గ్రామాల్లో ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి బతుకమ్మ సీడీలను మీకు అందజేయడం జరుగుతుంది. ఈ సీడీలు జాగృతి బతుకమ్మ పాటలు రాబోతున్నాయి. అవి రాగానే మేమందరం కూడా ఊళ్ళో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కావచ్చు, మహిళా కమిటీ సభ్యులకు కావచ్చు, అందరికి కూడా సీడీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బతుకమ్మలు ఆడేటువంటి మహిళా సోదరులకు మేము ఇవి కూడా అంటే తప్పకుండా వారికి సీడీలతో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. సార్, ఒక 2 years బ్యాక్ చూసినట్టయితే మీరు మాకు లెక్చరర్ సంస్కృత్ చెప్పేవారు. సో ఆ ప్రొఫెషన్ నుండి ఇటు జాగృతి సైడ్ ఎలా రాగలిగారు, ఎలా వచ్చారు? నేను ఇప్పుడు కూడా చదువు చెప్తున్నాను. ఇంకా మాకు ఎక్కువ సమాజ సేవ గురించి, సమాజం గురించి చెప్పేవారు. ఒకటమ్మా, ఎందుకంటే నువ్వు నా స్టూడెంటు, చాలామంది నా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. నేను విద్యార్థులకి క్లాసులో కూడా చెప్పేవాను, మనం మనిషిగా సమాజ సేవ ఎలా చేయాలి. మనం కడుపు నిండా అన్నం తింటున్నాం, పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి. ఇతరులకి మనం సహాయం చేసినప్పుడే మనం ఆత్మసంతృప్తితో ఉంటాం. అంటే మనం ఖచ్చితంగా, ఎందుకంటే సేవా కార్యక్రమాలు అనేటువంటివి మనం అలవరుచుకోవాలి. చిన్నప్పటి నుండే మంచి కార్యక్రమాలు చేయాలి. నీతి, నిజాయితీ, ధర్మము, సత్యము, ఏకాగ్రత మీకు క్లాసులో చెప్పేవారు. మంచి పద్ధతుల్లో మనం ముందుకెళ్ళాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవ, అంటే తల్లిని, తండ్రిని, గురువుని గౌరవించాలి, పూజించాలి. ఎందుకంటే వాళ్ళు మనకు దిశని మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళేటువంటి వారు. ఆ విధంగా జాగృతిలో నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ ఫోరం 2009లో స్థాపించి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, కవితక్క గారు, నేను లెక్చరర్ ఫోరం జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా కవితక్క గారు నిజామాబాద్కు వచ్చినప్పుడు కవితక్క గారు ఏ ఉద్యమంలో పాల్గొంటున్నారో ఆ రోజు నేను ఖచ్చితంగా అక్కడ ఉండేవాడిని. కవితక్క గారు కూడా చూసి జాగృతికి నేను సేవ చేయాలనుకున్నాను. ఎందుకంటే కవితక్క గారు ఈరోజు మన తెలంగాణ సంస్కృతి ఇప్పుడు ఎందుకంటే మనం లెక్చరర్ వృత్తిలో ఉన్నాం, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని మనం కాపాడాలి. కనుమరుగైపోతున్నటువంటి బతుకమ్మని మళ్ళీ కవితక్క గారు విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కవితక్కతో పనిచేసే మహద్భాగ్యం నాకు కావాలి. ఎందుకంటే జాగృతి అటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి నేను కూడా జాగృతిలో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో జాగృతిలో చేరడం జరిగింది. కవితక్క గారు ఈరోజు నేను ఇక్కడ నుండి నా కవితక్క గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఈరోజు జిల్లా వ్యాప్తంగా జాగృతి నుండి నన్ను పరిచయం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కవితక్క గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగానైనా ఒక సేవ చేసే మహద్భాగ్యం నాకు కలిగింది కాబట్టి నేను కవితక్క గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ జాగృతి సంస్థను కవితక్క గారు స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమాలు ఇవి అవి కావండి. 48 గంటల పాటు అసెంబ్లీలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో
48 గంటల పాటు నీటిని కూడా తీసుకోకుండా కేవలం శ్వాసను మాత్రమే పీల్చుకొని కవితక్క గారు ఈరోజు అసెంబ్లీలో ఒక గొప్ప రాజ్యాంగ నిర్మాత అటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు అసెంబ్లీలో స్థాపించారు అంటే ఆ ఘనత కవితక్క గారికి దక్కుతుంది. అదే క్రమంలో కవితక్క గారు ఎంపీ అయిన తర్వాత జాగృతి నుండి ప్రజలకి, నిరుద్యోగ యువకులకి ఏదో చెయ్యాలి, ఆ సంకల్పం ఉండడం అంత ఈజీ కాదండి. చాలా, ఎందుకంటే జాగృతి సంస్థ నుండి ఏదో నిరుద్యోగ యువకులకి ఏదో విధమైన ఉపాధి కల్పించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్ని కూడా స్థాపించడం జరిగింది. కేవలం నిజామాబాద్లోనే కాదు, మన పార్లమెంటు 17 పార్లమెంటు స్థానాల్లో ప్రతి పార్లమెంటు స్థానాల్లో తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ నిరుద్యోగ యువకులకి మనం ఉపాధి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు అపెరల్ మన టైలరింగ్ కానివ్వచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్, ఈ విధంగా ఒక 12 కోర్సుల్లో మనం వారికి శిక్షణ ఇస్తున్నాం. మొన్ననే మళ్ళీ హైదరాబాద్లో దోమల్గూడలో మళ్ళొక స్కిల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే అది మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారు, మన స్కిల్స్ సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ సింగ్ రూడి గారు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా కవితక్క గారు చాలామందికి నిరుద్యోగ యువకులకి మనం ఉపాధి కల్పించాలి, 2 లక్షల మంది దాకా ఉపాధి కల్పించాలి 2020 వరకు అనేటువంటి ఒక లక్ష్యంతో కవితక్క గారు వెళ్తున్నారు. కాబట్టి మన దగ్గర మనకు ఫస్ట్ బ్యాచ్లో 501 మంది మన దగ్గర శిక్షణ తీసుకున్నారు. అందులో మనం 150 మందికి మనం ఉపాధి కూడా కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు ఏ ప్లేసెస్కి వెళ్తున్నారు బతుకమ్మ సంబరాల కోసం? ఈ సంవత్సరం మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు మన దేశానికి అవతల ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు ఆస్ట్రేలియాలో, మీకు ఇంతకుముందు చెప్పానమ్మా, ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తునగా. ఆ బతుకమ్మ సంబరాల్లో ఆ కవితక్క గారు పాల్గొంటారు. కాబట్టి కవితక్క గారు అక్కడ వెళ్ళినా కూడా అదే క్రమంలో కవితక్క గారు బతుకమ్మ అక్కడ ఆడితే ఏ విధంగా గొప్ప స్పందన వస్తుందో మన దగ్గర కూడా మళ్ళీ ఆ కవితక్క గారు ఇక్కడ లేకున్నా కూడా అంత పెద్ద ఎత్తున మేము ఇక్కడ బతుకమ్మ సంబరాలని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు అక్కడికి వెళ్ళడం జరుగుతుందంటే వాళ్ళందరూ అక్కడికి రావాలక్క, అక్కడ కూడా మన బిడ్డలే కదా ఉన్నది, తెలంగాణ బిడ్డలు. కాబట్టి ఈ సంవత్సరం కవితక్క గారు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈ 9 నియోజకవర్గాల్లో మేము ఈ సంవత్సరం పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నాం. ఆ బతుకమ్మ సంబరాలకి కమిటీలు వేసుకుంటున్నాం, గ్రామాన వెళ్ళి ప్రచారం చేస్తాం, బతుకమ్మ సంబరాలని చాలా పెద్ద ఎత్తున దిగ్విజయం చేస్తాం. ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ బిడ్డలకి అతి ప్రధానమైనటువంటి పండగ, ముఖ్యంగా మా తల్లులందరికీ, స్త్రీలందరికీ కూడా ప్రధానమైనటువంటి పండగ బతుకమ్మ. కాబట్టి అటువంటి బతుకమ్మని ఈసారి పెద్ద ఎత్తునే నిర్వహిస్తున్నాం. సార్, జాగృతి తరపున మీరు కొన్ని సేవలు చేశారు. అంటే సదరం గవర్నమెంట్ హాస్పిటల్లో వికలాంగులకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు కదా, సో దాని పట్ల మీది ఏంటి? మనము ముఖ్యంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వికలాంగులు వచ్చి కవితక్క గారిని కలవడం, ఒకరోజు ప్రభుత్వ హాస్పిటల్ కవితక్క గారు వెళ్ళినప్పుడు అక్కడ వికలాంగులు, అక్క మాకు సర్టిఫికేట్స్, మేము చాలా రోజుల నుంచి అక్కడ వెళ్ళడం, ప్రొద్దునే వెళ్ళడం, రాత్రి వరకు వేచి చేయడం, మాకు ఆ సర్టిఫికేట్స్ రాకపోవడం ఇబ్బంది అవుతుందని వికలాంగులు చెప్పడం చేత కవితక్క గారు అప్పటికప్పుడే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వికలాంగులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు వచ్చినటువంటి వికలాంగునికి అదే రోజు సర్టిఫికేట్ ఇష్యూస్ చేయాలి అంటే అక్కడ వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. అక్కడ ఏంటంటే కంప్యూటర్స్ లేవు. అప్పుడు ఒక కవితక్క గారు అప్పటికప్పుడే 10 కంప్యూటర్లను తెప్పించి మన జాగృతి కార్యకర్తలు ప్రతిరోజు కూడా, అంటే గతంలో శుక్రవారం మాత్రమే సదరం నిర్వహించేవారు, కానీ మేము జాగృతి ఆధ్వర్యంలో సదరం సర్టిఫికేట్స్ ఇష్యూస్లో వాళ్ళకి వికలాంగులకి చేయుతనివ్వాలనేటువంటి సంకల్పంతో కవితక్క గారు చెప్పడం చేత 10 కంప్యూటర్లను తీసుకెళ్ళి అక్కడ ప్రతిరోజు ఎగ్జాంపుల్ ఒక 200 మంది వికలాంగులు వచ్చారు, వారికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలంటే అక్కడ లేరు, సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేవాళ్ళు లేరు, ఫీడ్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి మా జాగృతి
ఆధ్వర్యంలో 10 కంప్యూటర్లను తీసుకొచ్చి మా జాగృతి కార్యకర్తలు అక్కడ మళ్ళీ డాక్టర్స్ ఇచ్చే ఏ ఫామ్ బి ఫామ్ ఏవైతే ఉంటాయో అవి మా పిల్లలు మన జాగృతి కార్యకర్తలు ఏ ఫామ్ బి ఫామ్ వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ ఇస్తూ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ మేము దగ్గర ఒక 10,000 సదరం సర్టిఫికేట్స్ ఇష్యూస్ చేయడానికి జాగృతి ఒక గొప్ప కార్యక్రమం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చలివేంద్రాలు, వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామందికి మన కవితక్క గారు మన బోధనపట్నంలో ఒక మహిళ, ఆమెకు చాలా అనారోగ్యంతో బాధపడుతూ బాడీలో మొత్తం స్టిచ్, ఆమెకు అసలు చాలా అంటే అసలు ఎంత భయంకరమైనటువంటిది అంటే వాళ్ళ కుమారుడు వచ్చి మా తల్లికి ఇటువంటి సమస్య ఉందక్క అని చెప్పగానే 1,50,000 రూపాయలు ఆమెకు ఇచ్చి వైద్యం చేయించడం జరిగింది. అంటే ఈ విధంగా తెలంగాణ జాగృతి సేవా కార్యక్రమంలో ముందుంది. గతంలో ఏ విధంగా ఉందో అదే క్రమంలో భవిష్యత్తులో కూడా తెలంగాణ జాగృతి కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది. కవితక్క గారి యొక్క ఆదేశానుసారము ఎప్పటికి కూడా జాగృతి కార్యకర్తలు సేవా కార్యక్రమంలో ముందుంటారని, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా జాగృతి కార్యకర్త దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉన్నదంటే ఆ సమస్య పరిష్కారానికి తప్పకుండా జాగృతి కార్యకర్తలు ముందుంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదని నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం ఒకసారి కవితక్క గారు బోధనపట్నానికి వచ్చినప్పుడు కూడా అక్కడ చదువుకునేటువంటి నర్సింగ్ విద్యార్థులకు కూడా వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే అక్కడ కూడా 20 మంది నర్సింగ్ విద్యార్థులకి 1,80,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అంటే ట్యూషన్ ఫీజు లాగా, అంటే వాళ్ళకి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి చెప్పడం చేత కవితక్క గారు ఆ అమౌంట్ కూడా కవితక్క గారు పంపడం మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా నేను ముఖ్యంగా K6 యాజమాన్యానికి, K6 ప్రేక్షకులకి, యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరం కూడా కవితక్క గారు 10 జిల్లాల్లో బంగారు బతుకమ్మ సంబరాల్లో ఎక్కడ పాల్గొంటే అక్కడికి ప్రతిరోజు మీ K6 వెహికల్ ముందుకు వెళ్తూ ఆ బతుకమ్మ సంబరాల్లో భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు నేను ముఖ్యంగా K6 యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే బంగారు బతుకమ్మ సంబరాల్లో K6 వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ప్రతి గ్రామాన చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా ఈ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి బంగారు బతుకమ్మ కార్యక్రమాల్లో కూడా ప్రేక్షకులతో పాటు మహిళలతో పాటు అందరూ కూడా ఈ యొక్క బంగారు బతుకమ్మ సంబరాలని విజయవంతం చేయాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కృషిలో భాగంగా మా K6 కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ షో. ధన్యవాదాలు. అందరికి కూడా అడ్వాన్స్గా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చూశారు కదండి ఈనాటి చర్చా కార్యక్రమంలో బతుకమ్మ సంబరాలు. తిరిగి మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.